సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిస్బెయిన్, దావోస్ వెళ్లాల్సి ఉందని రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. 6 నెలల పాస్పోర్టు ఇవ్వాలన్న రేవంత్ అభ్యర్థనకు అంగీకరించిన కోర్టు జూలై 6లోపు పాస్పోర్టు తిరిగి అప్పగించాలని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి పాస్పోర్టును నాంపల్లి ఏసీబీ కోర్టు జప్తు చేసింది. రేవంత్ విదేశాలకు వెళ్లాలంటే ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఈ నెల 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటనకు కోసం కోర్టు అనుమతి కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత కొన్ని రోజులుగా ఆయన పాస్పోర్ట్ ను కోర్టు జప్తు చేసింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన విదేశీ పర్యటనకు వెళ్లాల్సిన సందర్భం వచ్చిన సందర్భంలో గతంలో అమెరికా, దుబాయ్, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళిన సందర్భంలో అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ పాస్పోర్ట్ ను ఏసీబీ కోర్టు స్వాధీనం చేసుకుని తర్వాత జప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రెజిల్, దావోస్ వెళ్లాల్సినటువంటి అవసరం వచ్చింది. దీనికోసం 6 నెలల పాస్పోర్ట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కోర్టు అంగీకరించింది. జూలై 6లోపు పాస్పోర్ట్ తిరిగి మళ్ళీ అప్పగించాలని రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆదేశం జారీ చేసింది. ఓటుకు నోటు కేసులో పాస్పోర్ట్ ను జప్తు చేసినటువంటి నాంపల్లి కోర్టు రేవంత్ విదేశాలకు వెళ్లాలంటే ఏసీబీ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆయన పాస్పోర్టు కేవలం నాంపల్లి కోర్టులోనే, ఏసీబీ కోర్టులోనే ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో దుబాయ్కి కానీ, అమెరికాకి కానీ, లండన్ కి కానీ, అదేవిధంగా సింగపూర్ కానీ ఆ దేశాలకు వెళ్ళినప్పుడు వెళ్లి రావడం, తిరిగి వచ్చి పాస్పోర్ట్ అప్పచెప్పడం ఇది విధిగా ఉంటుంది. దీనికి సంబంధించి పాస్పోర్ట్ ను జప్తు చేస్తున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఇంకా ఓటుకు నోటు కేసు కొనసాగుతూ ఉంది కాబట్టి, ట్రయల్ దశలో ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు పాస్పోర్ట్ ను జప్తు చేస్తా ఉంది నాంపల్లి కోర్టు. ఇప్పుడు కూడా 6 నెలలు పాస్పోర్ట్ ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేసినటువంటి అభ్యర్థిత్వాన్ని స్వీకరించి ఆయన పాస్పోర్ట్ కు అనుమతి ఇచ్చింది. ఈ నెల 13 నుంచి 23 వరకు విదేశీ పర్యటన వెళ్తున్నారు. అయితే వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ పాస్పోర్ట్ ను జప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పాస్పోర్ట్ ను ఖచ్చితంగా నాంపల్లి కోర్టులో డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో సంచలనం సృష్టించినటువంటి కేసు దాదాపు 10 సంవత్సరాలు గడుస్తుంది. దీంట్లో 50 లక్షల రూపాయలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు కొనుగోలు చేయడానికి అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ తో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్టీఫెన్ సన్ ను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలతో బ్యాగ్ తో ఆయన దొరకడంతో ఏసీబీ అప్పుడు కేసు నమోదు చేసింది. అది ఏసీబీ కేసు నుంచి చివరికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ప్రస్తుతానికి కేసు వివిధ స్థాయిలో పెండింగ్ లో ఉండటంతో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఆయన నిందితుడిగా తేల్చేంత వరకు, ఈ ట్రయల్స్ కొనసాగేంత వరకు ఆయన పాస్పోర్ట్ ఇవ్వకూడదని గతంలో హైకోర్టు ఇటు నాంపల్లి కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం ఏసీబీ కోర్టులో ఆయన పాస్పోర్ట్ ను సీజ్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హోదాలో వెళ్తున్నాడు కాబట్టి ఆయన పాస్పోర్ట్ ఇవ్వాలన్నటువంటి అభ్యర్థిత్వాన్ని అలో చేసినటువంటి కోర్టు గతంలో ఇచ్చింది. ఇప్పుడు కూడా ఇచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ ఆ పాస్పోర్ట్ ను జప్తు చేస్తారు. నాంపల్లి కోర్టులోనే ఉంటుంది. ఈ కేసు తేలేంత వరకు ఈ ప్రక్రియ మాత్రం యథావిధిగా కొనసాగుతూ ఉంటుంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.